ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో సంబరాలు అంబరానంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో జాతర శోభ సంతరించుకుంది. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌజ్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోటా బజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పించారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆషాఢమాసం మొత్తం గురు ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. అమ్మవారికి 9 వారాలు 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఈ మేరకు ఆగస్టు 4వ తేదీ వరకు గోల్కొండలో బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా బోనాలు వైభవంగా నిర్వహించనున్నారు.